హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు స్వా కిచెన్ వేర్ లవ్ మీట్స్ ఫ్లేవర్. ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దేశీ స్టైల్ షక్షుకా. చాలా టైం పడుతుందేమో అనుకుంటున్నారా? లేదండి, చాలా సింపుల్ రెసిపీ. గుమగుమలాడే మసాలా గ్రేవీలో ఉడికిన ఈ ఎగ్ కర్రీ ప్రతి ముద్దలో అద్భుతమైన రుచి. వేడివేడి అన్నం లేదా చపాతీలో తింటే ఈ ఎగ్ కర్రీ రుచి మరింత పెరుగుతుంది. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఈ ఎగ్ కర్రీని తయారు చేసి ఎంజాయ్ చేయండి. ఎగ్ లవర్స్ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇంకెందుకు లేట్, మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫైన్ గా కట్ చేసుకున్న ఒక 3 ఆనియన్స్ ని వేసుకోవాలి. ఆనియన్స్ ఫాస్ట్ గా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి సాఫ్ట్ అయ్యి ఈజీగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ వేగాక ఫైన్ గా కట్ చేసుకున్న 3 టమాటాస్ ని వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇవి మెత్తటి పేస్ట్ లాగా అయిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఉంచుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. తర్వాత 1 కప్ వాటర్ పోసుకొని తగినంత కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ మనకి వాటర్ మొత్తం బాగా మరిగే వరకు ఉంచుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒక 5 ఎగ్స్ని ఒక్కొక్కటి జాగ్రత్తగా డ్రాప్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఎగ్స్ మొత్తం బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇక్కడ ఎగ్స్ ఏమీ పచ్చిగా లేకుండా ఉండే వరకు చూసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ఎగ్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ అకౌంట్ని ఫాలో చేయడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.